వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య హోమ్ లైఫ్ స్టైల్. చూసారు కదా వీడియో ఎంట్రన్స్ లోనే మా వాళ్ళు ఇద్దరు డాన్సులు ఎరదీస్తున్నారు. ఏంటి అకేషన్ అని అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ చిన్నోడు బర్త్డే ఈరోజు. సో మా హస్బెండ్ నేను కూడా కేక్ తీసుకోవడానికి అని చెప్పి అరుణ్ ఐస్ క్రీమ్ కి వచ్చాము. ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో అమ్మమ్మ వాళ్ళ తోటలో మా హస్బెండ్ నేను మా చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేసుకున్నప్పుడు మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, ఒక చిన్న పని ఉందని చెప్పాం కదా. అదే మా అక్క వాళ్ళ చిన్నోడు బర్త్డే. వాడైతే ఉండమని రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకని చెప్పి ఈరోజు ఐపీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఉన్నాము. మా ఇంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా, అంటే బర్త్డేస్ అయినా, మ్యారేజ్ యానివర్సరీస్ అయినను మేము కేక్ అయితే అరుణ్ ఐస్ క్రీమ్లో తీసుకుంటాము. నార్మల్ కేక్ తినడానికి ఇంట్లో ఎవరు ఇష్టపడరు. సో అందుకని చెప్పి అరుణ్ ఐస్ క్రీమ్లో కేక్ అయితే తీసుకుంటాం. ఈ ఐస్ క్రీమ్ కేక్లో ఫ్లేవర్స్ వచ్చేసరికి మ్యాంగో, నెక్స్ట్ రాస్బెర్రీ, గజర్ హల్వా క్లాసిక్, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, ఆల్మండ్ ట్రీట్ అని చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ మేము ఎక్కువగా బటర్ స్కాచే తీసుకుంటాము. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి, ఐస్ క్రీమ్ తిన్నట్లు ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి. మనం ఏదైనా షాపింగ్కి క్లాత్స్ విషయంలో అయినా, లేదంటే బ్యాంగిల్స్ అని ఏవైనా సరే ట్రై చేద్దాం కొత్తగా అని అనుకుంటాం కదా. బట్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన దాని మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా. ఎప్పుడైనా క్లాత్స్ అయినా లేకపోతే బ్యాంగిల్స్ అయినా ఏదైనా. సో మేము ఎన్నిసార్లు కూడాను వేరే ట్రై చేద్దాం అని చెప్పి చేసాము. ఆల్రెడీ బాగాలేదు కూడాను. అందుకు లాస్ట్కి అయితే మేము బటర్ స్కాచే తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఉంటుంది, మనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడిన తర్వాత ఇంకో దానికి మనం సెలెక్ట్ చేసుకోం కదా. ఇంకా ఎప్పుడు మేము ఐస్ క్రీమ్ కేక్ తీసుకోవడానికి వచ్చినా సరే నాకు మా హస్బెండ్ అయితే చిన్న బైట్స్ ఉంటాయి కదా, అవి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 20, 30, 50, 60 అలా ఉంటాయి. ఇలా ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నప్పుడు మాత్రమే చిన్న చిన్న బైట్స్ తింటాం. నార్మల్గా తినడానికి వచ్చామంటే నచ్చినట్లుగా ఐస్ క్రీమ్స్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. మనం బర్త్డేస్కి ఐస్ క్రీమ్ కేక్ తీసుకున్నప్పుడు వీళ్ళైతే మనకి స్పూన్స్ ఇస్తారు, టిష్యూస్ ఇస్తారు, ఇంకా ఒక స్టిక్కర్ ఉంటుంది హ్యాపీ బర్త్డే అని, లేదంటే యానివర్సరీ అయితే యానివర్సరీ అని. ఈ అరుణ్ ఐస్ క్రీమ్ బొబ్బుల్లో టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్లో అయితే ఉంది. కేక్ అయితే తీసేసుకున్నాం కానీ బెలూన్స్ అవి అయితే తీసుకోలేదు కదా. ఇప్పుడు మనం బెలూన్స్, క్రాకర్స్, అలాగే స్ప్రే బాటిల్ ఇవన్నీ తీసుకోవడానికి అని చెప్పి వేరే షాప్కి అయితే మా హస్బెండ్ నేను వెళ్తున్నాం. మేమిద్దరం అయితే బైక్ పైన వచ్చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ఎటువంటి బర్త్డేస్ అయినా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అరుణ్ ఐస్ క్రీమ్ కేక్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా ఇంకా అరుణ్ ఐస్ క్రీమ్ కేకే తెచ్చుకోవాలన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే మన బర్త్డే సెలబ్రేషన్ కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇంకా మనం ఇంటికి వెళ్ళి డెకరేషన్ అనేది ఫాస్ట్ గా చేసేయాలి. ఆల్రెడీ నైట్ 7 ఇలా అయిపోయింది. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కి అయితే డెకరేషన్ కొంచెం సింపుల్ గానే అయిపోయింది. ఎందుకంటే హౌస్ అయితే రీమోడలింగ్ అవుతుంది. మా అయ్య వాళ్ళది కొంచెం టైట్గా ఉంది. ఇంకా ఇల్లు అంతా డస్ట్గా ఉండడం వల్ల ఇంకా సింపుల్గా ఇలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మా అక్క వాళ్ళ పెద్దోడు బర్త్డే ఉంది. అప్పుడు కొంచెం ఇద్దరిది కలిపి గ్రాండ్గా చేసుకోవచ్చు అన్నట్లు మా అక్కలు అయితే అనుకున్నారు. అందుకని సింపుల్గా ఇలా బెలూన్స్తో అయితే డెకరేషన్ చేసేసారు. ఇంకా మన ఇంట్లో అయితే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే మనం టీపాయ్ మీద సింపుల్గా ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్ టైంలో వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకుండా నేను రియల్గా వీడియో షూట్ చేద్దామన్నా సరే అక్కడ అస్సలు జరగని పని. ఎందుకంటే మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా హోమ్ థియేటర్ ఫుల్ సౌండ్లో పెట్టి సాంగ్స్ అనేవి వేస్తారు. యానివర్సరీ అయితే యానివర్సరీకి సంబంధించిన సాంగ్స్, బర్త్డే అయితే బర్త్డేకి సంబంధించిన సాంగ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెట్టి లాస్ట్లో అయితే మా వాళ్ళు డ్యాన్సులు చేసి ఇంకా పార్టీకి సెండ్ ఆఫ్ ఇచ్చినట్లుగా చేస్తారు. డ్యాన్సులు మా వాళ్ళు అంటే మా అక్క వాళ్ళ చిన్నోడు, మా పాప ఇద్దరు కూడా బాగా చేస్తారు డ్యాన్సులు. మా అక్క వాళ్ళ చిన్నోడు అయితే బాగా డ్యాన్స్ చేస్తారు, మా పాప కన్ను ఇంకన్ను. ఇంకా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అనేవి వచ్చినట్లయితే మనకి కాపీ రైట్ అనేది పడుతుంది కదా, మీకు తెలిసింది కదా. ఫైనల్గా మన బర్త్డే బాయ్ అయితే రెడీ అయిపోయాడు, వచ్చేసాడు కేక్ కటింగ్ కోసం. ఇంకా కూర్చొని ఫొటోస్కి అయితే పోజ్ చేస్తున్నాడు. బాగా స్టైల్స్ ఇస్తాడు వీడైతే ఇంకా ఫొటోస్కి. నెక్స్ట్ డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. ఇంట్లో అందరినీ కూడా చిన్నోడైనా సరే బాగా ఎంటర్టైన్ చేస్తాడు మా చిన్నోడైతే. ఇంత పెద్దగా ఉన్నాడు కదా, ఆ మాత్రం స్టైల్స్ ఇస్తారా అని అనుకుంటారేమో కానీ బట్ ఫస్ట్ నుండి ఇంకా 1 ఇయర్ నుండి కూడా వీడు ఇలాగే పాకెట్లో ఇంకా హ్యాండ్స్ పెట్టుకొని డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వడం చిన్నప్పటి నుండి చూస్తాను. అసలు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ వీడు 1 ఇయర్ అప్పుడు కూడా సేమ్ ఇంక ఇలానే బొట్టు, నెక్స్ట్ ప్యాంటు షర్టు. చిన్నప్పుడైతే ఒప్పుకునేవాడు కాదు, నాకు ప్యాంట్ షర్ట్ ఉండాలి, రోజంతా ప్యాంట్ షర్ట్లోనే ఉండేవాడు. అంత స్టైలిష్గా ఉంటాడు వీడైతే. నార్మల్గా పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్ళాక డల్ అవ్వడం, లేదంటే చదువు తగ్గడం ఇలాంటివి ఏవైనా జరుగుతాయి కదా. బట్ వీడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చదువుకోవడం, ఇంకా బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా షార్ప్గా ఆలోచించడం, ఇవన్నీ కూడా వీడిలో మేమైతే చేంజ్ బాగా చూసాం. చదువు విషయంలో ఇక్కడ ఉన్నప్పటికన్నా హాస్టల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇంత బాగా చేంజ్ రావడానికి ఏ స్కూల్లో జాయిన్ చేశారబ్బా అని అనుకుంటారేమో. స్కూల్ నేమ్ వచ్చేసరికి సాంస్కృతిక్ గ్లోబల్ స్కూల్. ఈ స్కూల్ వీడియో కూడా తీశాను. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే వాళ్ళ స్కూల్ అనేది మ్యాక్సిమం ఒక 100 ఎకరస్లో అయితే స్కూల్ అనేది వాళ్ళే ఓన్గా
రైస్ అని, లేదంటే వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని అన్నీ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంకా వాళ్ళు మార్నింగ్ లేచి లేదంటే ఈవినింగ్ టైంలో పాలు తాగుతారు కదా! అందుకని చెప్పి ఆవులు కూడా అక్కడే పెంచడం. వాళ్ళు బయట నుండి ఏమి పూర్తిగా కొనరు. సో, చాలా బావుంటది. అది వీలైనంత వరకు ఎప్పుడైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా బావుంటది స్కూల్ అనేది. మొత్తం గ్రీనరీలో ఉండి ప్లెజెంట్‌గా అనిపిస్తది. అసల బయటున్న పొల్యూషన్‌కి, నెక్స్ట్ వీళ్ళకి సంబంధం ఉండదు. అందుకేనేమో వీడు ఇంతలా చేంజ్ అయ్యాడు. స్టడీలో కూడా ఇంత చేంజెస్ వచ్చాయి. ఇంకా ఫైనల్‌గా మా చిన్నోడి బర్త్‌డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు మీరు కూడా మా చిన్నోడికైతే బర్త్‌డే విషెస్ అయితే అందచేయండి. వాడు ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా ఇంకా బాగా చదువుకోవాలని చెప్పి దీవించండి. వాడు నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఉండేలాగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకున్నాను. బాగా చదువుకోవాలి, మంచి హెల్తీగా ఉండాలి. ఇక్కడ మా అక్క వాళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలు కదా! సో, వీడైతే చిన్నోడు. ఇంకా పెద్దోడు వచ్చేసరికి ఆనందపురంలో కేకేఆర్ గౌతంలో చదువుతున్నాడు. ఇక్కడ మా బావకి చిన్నోడంటే చాలా ఇష్టం. ఇంకా వీడు పుట్టినప్పటి నుండి కూడా ఇంకా చిన్నప్పటి నుండి కూడా అదే ప్రేమ అనేది కంటిన్యూ అయిపోయింది. మా అక్కకైతే పెద్దోడు ఇష్టం. ఇలాగా ఒక్కొక్కరినైతే సర్దుకున్నట్లుగా ఇద్దరు ఉన్నారు. ఇంకా ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ అమ్మకి అస్సలేం సపోర్ట్ చేయరు. వాళ్ళ డాడీ ఏమంటే అదే ఇంకా. వాళ్ళ అమ్మ ఏ టు జెడ్ అన్ని పనులు వాళ్ళకి చేసినా వాళ్ళ డాడీ అన్నీ తెచ్చి పెడతారు కదా! ఎవరికైనా అంతే. మనం ఎన్ని చేసినను వాళ్ళు ఒక్క నిమిషంలో వాళ్ళతో స్పెండ్ చేసిన దానికి వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. ఎవరైనా అంతేనేమో ఇంకా ఫాదర్ విషయంలో అలా ఉంటారు. సో, హ్యాపీ బర్త్‌డే విషెస్ అయితే మా చిన్నోడికి ఇచ్చేయండి. ఇంకా వీడైతే దూరంగా స్కూల్‌కైతే వెళ్ళట్లేదు. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. వీడు చదువుతున్న సంస్కృతి గ్లోబల్ స్కూల్ అయితే చాలా దూరం. అనకాపల్లి ఎక్కడో అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు ఊరి పేరైతే. ఈ ఇయర్ అయితే వీడు కేకేఆర్ గౌతమ్‌కైతే వచ్చేస్తాడు. ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసాడని చెప్పాను కదా ఓల్డ్ వీడియోలో. సో, మాకైతే దగ్గరగా వచ్చేస్తాడు. చాలా హ్యాపీగా ఉంది. పాపం వాడైతే చాలా దూరంగా ఉండి ఫోన్ చేయడం కూడా, అంత దూరంలో ఉండి వీక్లీ వన్స్ కూడా వాళ్ళకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టం. ఎగ్జామ్స్ టైంలో అయితే ఆ వీక్లీ వన్స్ కూడా ఇవ్వరు. నార్మల్‌గా అయితే వీక్లీ వన్స్ సాటర్‌డే అలాగైతే ఫోన్ ఇస్తారు. అది కూడా ఒక 15 మినిట్సే పేరెంట్స్‌తో మాట్లాడాలి. సో, ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఎప్పుడు కావాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్‌తో అప్పుడు మాట్లాడుకోవచ్చు. వీళ్ళు వెళ్ళాలనుకుంటే దగ్గర కూడాను. ఇంకా వీడు రావడానికి పండుగల విషయంలో పర్లేదు. అక్కడుంటే చాలా కష్టం. పాపం మెయిన్ ఇంకే ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్‌కే రావడం అవుతది. నార్మల్‌గా ఒకప్పుడు బర్త్‌డేస్ అయితే మా ఇంట్లోన ఆ రూమ్ అంతా సరిపోయేది కాదు. అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే మా అయ్య వాళ్ళ పాప వచ్చింది. నేనున్నాను, అక్క వాళ్ళున్నారు, మా పాప ఉంది కదా! సో, అక్క వాళ్ళ పెద్దోడైతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ అని వాడు రావట్లేదు. అలాగే అత్త వాళ్ళ అబ్బాయి నితిన్ అయితే వాడు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ రావాలి, వాళ్ళు తిరుపతి వెళ్తారని చెప్పి అప్పుడైతే లీవ్ అడిగారని చెప్పి ఆడైతే రావట్లేదు ఇప్పుడు. అలాగే ఇంకా మా తమ్ముడైతే బయట వర్క్స్‌లో చాలా బిజీ, వాడు ఇంకా సీఎంతో సమానం ఇంకా. అలాగే చెల్లి అయితే వైజాగ్‌లో జాబ్ చేస్తుంది. తనకు కూడా లీవ్ ఇవ్వలేదు. అందుకని సింపుల్‌గా ఇలా అయితే మేమందరం హ్యాపీగా మా చిన్నోడి బర్త్‌డేనైతే సెలబ్రేట్ చేస్తున్నాము. బర్త్‌డే రోజు మార్నింగ్ అయితే ఎప్పటిలాగే అందరూ వెళ్తారు కదా! టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్‌లోకి స్పెషల్ వచ్చేసరికి బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై కర్రీ అయితే చేసేసి హ్యాపీగా లాగించేసాం అందరం కూడాను. ఇంకా నైట్ వచ్చేసరికి కేక్ కటింగ్, టిఫిన్ చేసి హ్యాపీగా నిద్రపోవడమేని. వీడి బర్త్‌డే 10 డేస్ ముందు నుండి లేదంటే 1 మంత్ ముందు నుండి కూడాను నా బర్త్‌డే వస్తుంది అనుకోని మా పాపలాగే వీడికి గూడా ఎంత హ్యాపీనెస్సో. బర్త్‌డే అంటే, పిన్ని నా బర్త్‌డే రేపు మీరుండరా? వెళ్ళిపోతారా? ఉండండి. లేదంటే 10 డేస్ ముందు నుండి కూడాను పిన్ని నా బర్త్‌డేకి రావాలి అని చెప్పి వాడి బర్త్‌డేని వాడే గుర్తు చేసుకునేవాడు. అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడి బర్త్‌డే విషయంలో. ఫైనల్‌గా ఆ రోజైతే వచ్చేసింది. వీడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇలాగే ఈ రోజులాగే వీడు ఇయరంతా కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళైతే అక్షింతలేసి ఆశీర్వదించి మా వాడికైతే కేక్ పెట్టారు. ఇంకా అందరం కూడా ఇలా ఆశీర్వదించి కేక్ పెట్టి మంచిగా హ్యాపీగా మేమైతే చిల్ అవుతాం. ఇక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం కదా! బట్ మా పాప మాత్రం ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతది. ఎందుకంటే కేక్ కటింగ్ అయిపోయింది కదా! తనకైతే ట్రాన్సెస్ ఉన్నాయి. తనకి కేక్ ఇవ్వకూడదు. ఇప్పుడు తనకి ఆల్రెడీ మనసులో తిరుగుతది. నాకు వీళ్ళు కేక్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటని. ఇక్కడ మేమందరం ఉంటే దాని ఆటలాటలు అనేవి సాగిపోతాయి. నా దగ్గరైతే కొంచెం భయము. బట్ వాళ్ళ డాడీ దగ్గర మాత్రం ఏం చెప్తే అది వినాల్సిందే. ఓన్లీ మాటతోని, కళ్ళతోనైతేనే వింటది. దెబ్బల వరకు తెచ్చుకోదు వాళ్ళ డాడీ విషయంలోన. నేనైతే అరిచినా సరే అసలు వినడానికి నచ్చుకోదు. కొంతవరకే వింటది అంతే తప్పించి. సో, ఇప్పుడు కేక్ అయితే కటింగ్ అయిపోతుంది కదా! తనైతే కేక్ ఇస్తారా? ఇవ్వరా? ఏంటి నా పరిస్థితి అని లోపలైతే ఉంది. చుట్టూ తిరుగుతుంది కేక్ చుట్టూ కూడాను. తనకి ట్రాన్సెస్ ఉన్నాయి. కేక్ అయితే కూలింగ్ కాబట్టి తినకూడదు.
అలాగని అందరూ తింటారు. తన పరిస్థితి ఎలా ఉందంటే, తను చూస్తూ మేము తినలేము అన్నట్లుగా నేనేం చేశానంటే అప్పుడు, అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఆల్మండ్‌దిదైతే. సో, అందులో ఏవైతే నట్స్ ఉన్నాయో మేము కేక్ తిన్నప్పుడు తనకైతే అవి పెట్టేసాము. ఇలా చుట్టూ అందరూ తింటూ ఉంటుండగా తను అలాగా ఉన్నట్లుగా అయితే మనకి ఏదోలా అనిపిస్తది. తను గూడా అందరూ తింటున్నారు, నేనే తినట్లేదన్న ఫీలింగ్ ఉంటది కదా! అందుకు అవి నట్స్ కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ ఒక్కొక్కరమైతే అక్షింతలేసి ఆశీర్వదించి కేక్ అనేది పెడుతున్నాం మా చిన్నోడికి. ఇక్కడ కేక్ కటింగ్ అవుతుందే గానీ, వీడి కళ్ళైతే అస్సలు మూసుకుపోతున్నాయి చూడండి. మీకే అర్థమవుతది చూసినట్లయితే. ఆల్రెడీ టైం అయితే అప్పుడు 9 ఇలా అయింది. వాడికైతే ఓపిక లేదు ఇంకా. మధ్యాహ్నం పడుకున్నట్లయితే కొంచెం రెస్ట్‌లో ఉంటది కదా! వీడు అస్సలు పడుకోడు. మా దేవాంష్క కూడా అంతే సేమ్ ఇంకా. ఏదో బలవంతాన కొంచెం పడుకోబెడితే పడుకుంటది తప్పించి. సో, మేమైతే ఫైనల్‌గా ఇక్కడ అక్షింతలేసి, బొట్టు పెట్టి, మా వోడికైతే కేక్ తినిపిస్తున్నాము. మా దేవాన్ష్‌కయితే అసలు ఒక ఫోటో తీసుకుంటాను, లేదంటే అన్నీ కేక్ పెడతాను, అదేమీ ఉండదు. దాని గోల దానిదే తప్పించి అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటది. ఇక్కడ మేము ఫోటోస్ తీసుకుందాం ముందు ఆశీర్వదించిన తర్వాత ఫోటో తీసుకోవచ్చు అన్నట్లు పిలిస్తే, ఒక 3 టైమ్స్‌కైతే వచ్చింది చూడండి. అసలు కూర్చోడానికి నచ్చుకోదు, ఫోటో తీసుకోవడానికి నచ్చుకోదు. ఒక తిన్నగుండదసల అటువంటిదే మా దేవాన్ష్క. ఇది పొరపాటున అమ్మాయిగా పుట్టింది గానీ, అబ్బాయిగా పుట్టినట్లయితే సరిపోదును కరెక్ట్‌గాను ఇంకా. ఇంకా ఇప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళు ముగ్గురైతే ఫోటో తీసుకుంటున్నారు. చూడముచ్చటగా ఉంది కదా ముగ్గురును. స్టెప్ బై స్టెప్ ఉన్నారు కదా! ఇక్కడ చూడండి ఒక్క తిన్నగుండదు. ఒక చేతులు తిన్నగుంచమంటే ఉంచదు. దానిష్టం ఇంకొక స్మైల్ ఇవ్వదు. దానికి నచ్చినట్లు వదిలేస్తే ఏమీ ఉండదన్నట్లు ఉంటది దానికి. లేదంటే చెప్పామనుకో ఏడవడం, లేదంటే ఏదో ఒకటి చేస్తది. అలుగుతది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వదిలేస్తే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు అని పెద్దోళ్ళ వరకే అని అనుకున్నాం గానీ, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలానే తయారయ్యారు. వాళ్ళకి నచ్చినట్టు వదిలేసామనుకో వాళ్ళకి పర్లేదు మంచోళ్ళలా చూస్తారు. లేదంటే అసలు మా అమ్మ అదొద్దన్నది, లేకపోతే డాడీకి ఇదొద్దన్నారు అన్నట్లుగా చూస్తారనమాట. కేక్ అయితే వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తుంది గానీ, దాని మనసులో మాత్రం నేనెప్పుడు తింటానబ్బా ఈ పీసు అన్నట్లుగా అనుకుంటది మా దేవంష్క. నాకు బాగా తెలుసు. ఎందుకంటే తనకి స్వీట్స్ అయినా, చాక్లెట్స్ అయినా, కేక్ అయినా బిస్కెట్స్ ఇవన్నీ చాలా ఇష్టం. బట్ డాక్టర్ అయితే మాత్రం ఇవి పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పారు. ట్రాన్సెస్ ఉన్నాయి కదా! చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ థర్డ్ స్టేజ్‌లో ఉన్నాయని చెప్పి అన్నారు. బట్ మేమెంత కంట్రోల్ చేసినా సరే, మేము ఎదురుగున్నంత వరకు తను కొంతవరకు పర్లేదు. ఒక్కసారి మేము సైడ్‌కి వెళ్ళామా, ఇంక అందరిని కూడా రఫ్ ఆడిస్తది. పోన్లే కదా! చిన్నపిల్ల కదా! అన్నట్లుగా ఇంక వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఫైనల్‌గా సెలబ్రేషన్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు కూడా మేము సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సెల్ఫీ తీసుకుంటాము. ఇలాగా ఒక గుర్తనేది ఉండిపోద్ది కదా! ఇయర్లీ వన్స్ అని ఎవరి బర్త్‌డేస్ అయినా, యానివర్సరీస్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా సరే ఒక సెల్ఫీ అనేది గ్రూప్ సెల్ఫీ అనేది తీసుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత ఇంక డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మా పాపకి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు పర్లేదు గానీ, ఒక్కసారి ఇంట్రెస్ట్ తగ్గిందా మనం ఎన్ని సార్లు చెప్పినా ఏమిస్తామన్నా సరే డాన్స్ అయితే చేయదింకా. సో, తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తనకింక డాన్స్ చేయించుకోవడం అన్నట్లు. మా మావయ్యకైతే చిన్న పిల్లల చేత డాన్స్ చేయించడం అంటే ఎంత ఇష్టమో ఇంకా. అందుకు తగ్గట్టుగా మా అక్క వాళ్ళ చిన్నోడు, మా పాప అయితే బానే ఏస్తారు డాన్సులు వీళ్ళిద్దరూను. ఇక్కడ మా పాపను చూస్తుండగా చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చాయి. నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటారనంటే చిన్నప్పుడు సేమ్ నేను కూడా ఇంకా పాటలు పాడుకొని డాన్సులేసుకునేదాన్ని ఇలాగేని. మా మావయ్య వాళ్ళందరూ నలుగురు మావయ్యలైతే ఉండేవారు. సో, నా పాటలు విని డాన్సులు చూసి అయితే నేనే పాట పాడుకొని నేనే డాన్స్ వేసేదాన్ని. వాళ్ళైతే మురిసిపోయేవారు. సేమ్ ఇక్కడ తినను చూసి కూడా వీళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు ఇంకా. చేస్తుంది అన్నట్లుగా. తిన్ని చూస్తున్నప్పుడు నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అనేది నాకైతే గుర్తొచ్చింది. చిన్నప్పుడైతే పాట పాడడమైనా, డాన్స్ అయినా ఎంత ఇష్టమో ఏదైనా పాట విన్నానంటే అది నేర్చుకున్నంత వరకు కూడా ఇంకా పాడేయాలి. మా పెదనాన్నకైతే మైక్ సెట్స్ అనేవి ఉండేవి విలేజ్‌లో. సో, అది మౌత్ పట్టుకొనైతే నాకొచ్చిన పాటలన్నీ పాడేసేదాన్ని చిన్నప్పుడు. అదొక మెమరీ అయితే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఏదైనా ఒక ప్యాషన్ అనేది ఉంటే అది కంటిన్యూ అయితే పర్లేదు గానీ మధ్యలో ఆపేసామనుకో నాలాగా అయిపోతారు. సో, నేనైతే చిన్నప్పుడు బానే చేసేదాన్ని. అలాగే కొంతవరకు బానే చేసేదాన్ని. మధ్యలోనైతే ఆపేసాను. ఆ ఆపేయడం అనేది ఆపేసినట్లుగా అయిపోయిందింక. నాలా కాకుండా మా పాపకైతే డాన్స్ నేర్పించాలని నాకైతే ఉంది. బట్ ఎలా అవుతదో తెలీదు. మేమైతే విలేజ్‌లో ఉంటున్నాము. ఏదైనా డాన్స్ క్లాస్‌కి వెళ్ళాలన్నా క్లాసికల్ అయినా, వెస్టర్న్ అయినా ఏదైనా సరే మేమైతే బొబ్బిలి రావాలి. అందుకు పాప చిన్నదే కదా! కొంచెం ఇబ్బందవుతది. సో, చూడాలి ఫ్యూచర్‌లో అదైతే. వాళ్ళ డాడీ కూడా అలానే అంటారు. డాన్స్, కరాటీ ఇంకా స్టడీ విషయంలో క్లాసులైనను అన్నీ కూడా దీనికి ఎందులో కూడా రెస్ట్ ఉంచకుండా అన్నీ నేర్పించాలి. అన్నిట్లో ఉండాలి అన్నట్లుగా ఆడపిల్లైనా ఎందులో తక్కువ ఉండకూడదు అన్నట్లు అనుకుంటారు వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీకి కూడా చాలా ఇష్టం మా దేవాన్ష్ కంటే.
మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా పాప డాన్స్ చూస్తుండగా ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం అన్న ఫీలింగ్‌లో ఉంటారు వీళ్ళైతే. ఇక్కడ వాళ్ళ ఫేసులు చూస్తే మీకే అర్థమవుతుంది కదా! ఇంకా వచ్చాడయ్యా స్వామి అన్నట్లుగా ఇక్కడ ఇంతవరకు మా పాప డాన్స్ ఒక ఎత్తయితే, మా వోడు డాన్స్ ఇంకో ఎత్తని చెప్పొచ్చు. మా పాప చేస్తది కానీ కొంచెం స్లోలో చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తది గానీ, బట్ వీడి డాన్స్ చూస్తే ఇంక ఎక్కడ లేని ఊపు వచ్చినట్లుగా అనిపిస్తది. అంత చక్కగా చేస్తాడు డాన్స్ అయితే. మీకు నార్మల్‌గా ఇలా చూసిన కన్నా సాంగ్స్‌తో చూసినట్లుగా అయితే అనిపిస్తది. ఇది ఏ సాంగ్ అంటే 'కల్లాజోడు కాలేజీ పాప చూడు' ఆ సాంగ్‌కైతే వీడు డాన్స్ చేస్తున్నాడు. మా చిన్నోడు డాన్స్ చేసినప్పుడైతే నేనెప్పుడు కూడా రెప్ప వేయకుండా చూస్తాను. ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా చేస్తాడు. వీడికి డాన్స్ అన్నా, స్విమ్మింగ్ అన్నా చాలా ఇష్టం. సో, ఫ్యూచర్‌లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. వాడికి నచ్చింది ఏదైనా వాడి ప్యాషన్ అనేది సక్సెస్ అవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అక్క వాళ్ళు పెద్దోడు ఒక రకంగా ఉంటే, చిన్నోడైతే ఇంకో రకంగా ఉంటాడు. వాడికి, వీడికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరూ కూడాను. వీడు డాన్సులు ఇవన్నిటిలో ఉంటే, తనైతే మాత్రం చదువులోన తన పని తను చేసుకోవడం, ఇంకా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడం అన్నట్లుగా వాడు వీరు క్వైట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు ఇంకా వీళ్ళిద్దరికీ కూడాను. సో, చూసారు కదా! ఇది వీడియో మా అక్క వాళ్ళ చిన్నోడి బర్త్‌డే సెలబ్రేషన్ అనేది సింపుల్‌గా మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అక్క వాళ్ళు, నేను, అమ్మ, మా హస్బెండు, పిన్ని వాళ్ళు, ఇంకా మా అయ్య వాళ్ళ పాప, మా పాప ఇలా సింపుల్‌గా మేమందరం కలిపి బర్త్‌డేనైతే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా మంత్లీ ఎవరో ఒకరు బర్త్‌డేస్ ఉంటూనే ఉంటాయి. బట్ వాళ్ళ వర్క్స్‌లో ఎవరైనా బిజీగా ఉంటారు. ఇక్కడికొచ్చినట్లయితే మేమందరం అయితే సెలబ్రేషన్ అయితే చేస్తాము. వీళ్ళిద్దరైతే స్టార్టింగ్‌లో సింగిల్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చి, ఫైనల్‌కి వచ్చేసరికి ఇద్దరు కలిపి డాన్స్ ఇరగదీస్తారు. అందరి మొహాల్లో చూడండి హ్యాపీనెస్ అయితే. సో, చూసారు కదా! అక్క వాళ్ళ చిన్నోడి బర్త్‌డే సెలబ్రేషన్ వీడియో అనేది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.